ఇది ఎండాకాలం లెక్కకైతే ఈ పాటికి ఎండలు దంచుడు దంచాలి. ఓ పక్క ఎండకు వశపడక చల్లటి పళ్ళ రసాలు కొబ్బరి నీళ్లు తాగాలి. కానీ అదేందో ఈసారి ఎండల మోక చూపించేయాల ఎట్టకాలం వానలు పడుతున్నాయి. పడుడే కాదు, చేతికొచ్చిన పంటలు మురిపెంగా కట్టుకున్న ఇండ్లను ఆగం పట్టిస్తున్నాయి. మరి కాలంలో పడ్డ గీ వానలు చేయంగా ఎక్కడెక్కడ ఎంత ఆగం అయ్యిందో మీరే చూడరు సార్. అయ్యయ్యో, ఈ ఎట్టకాలం వానలు చల్లగుండా రైతులను ఎట్లా ముంచి పాడు చేసిన చూడు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం త్రిపురాంతకం మండలాల్లో గాలి దువారం చేసిన పరిచయానికి ఇది. మురారిపల్లి ఇంకా వెల్లంపల్లి ఊర్లో పోయి గాలి దువారం జోపితే బొప్పాయి, అరటి, మొక్కజొన్న, మిరపచేనులు అంత నేల పాలైనాయి. కోతకొచ్చిన పంట నడుమంతరాన ఆగమవుడుతో రైతన్నది ఒక ఏడుపు కాదు, వేలు లక్షలు ఖర్చు పెట్టి పంటేస్తే వానలు చేయంగా ఆగమైనం. మమ్మల్ని సర్కారే ఆదుకోవాలని నష్టపోయిన పంటను చూపించుకుంటూ అడగబట్టిరు రైతులు. ఇక ఈ కథ ఇట్లుంటే అటు పోలవరం జిల్లా కూనవరం, విఆర్పురం, ఏడపాక మండలాల దిక్కు మిర్చి ఇంకా పొగాకు రైతులు నెత్తి నోరు కొట్టుకుంటారు. బయట ఆరబెట్టుకున్న పంట ఉచితార్థంగా వానపాలైంది. తడిసి ముద్ద ఎందుకు వణుకు రాకుండా పోయింది. ₹1 కోటి నష్టం వచ్చింది. దీని కొనేదేవులు మా పెట్టుబడి ఖర్చులు ఎట్లెళ్తాయి అని తడిసిన పంటను చూపించుకుంటే తల్లడిల్తురు అన్నదాతలు. నేను 30 ఎకరాల మిర్చి తోట వేశాను. నిన్న అనుకోకుండా వచ్చిన అకాల వర్షం మూలన మిర్చి కళ్ళంలో కాయలన్నీ తడిచిపోవటం, గాలిదుమ్మల మూలాన తోటలన్నీ పడిపోవటం జరిగింది. ఇదంతా చాలా బాధాకరమైన విషయం. కోత కోసి 2 రోజులు అయింది. నిన్న అకాల వాన వల్ల పాకలన్నీ నేలపాలైపోయి పనికి రాకుండా పోయినాయి. వందలాది పాకలు నేలమట్టం అయింది. సుమారు ₹1 కోటి పైగా లంక పొగాకుల్లో నష్టపోయేలాగున్నారు రైతులు. నెల్లూరు జిల్లా అనంత సాగరంలో ఆగమే ఉంది. పొద్దుకబడ్డ వానకు చిలకల మర్రి, కామిరెడ్డిపాడు, మంగుపల్లి ఊర్ల పొంటి 2300 ఎకరాల వరి, 350 ఎకరాల పత్తి పంటల నాశనం 4 వల్ల అయింది. ఇక ఏపీలో అట్లుంటే ఇటు మన తెలంగాణలో ఇగింత ఘోరం. మేడారంలో జోపిడు వానదేవుడు. వడగండ్ల వానతోని దంచి కొడితే జర్ర చేపట్ల ఇండ్లని చిన్నపాటి మడుగులైనాయి. అయితే మహాజాతరకు ₹1 కోటి ఖర్చు పెట్టిన సర్కారోళ్ళు వరద నీళ్లు తప్పిన వెళ్ళిపోతట్లు మురికి కాలువలు కట్టలేదంటారు అక్కడి జనాలు. దీంతో చిన్న వానకే గుడి చుట్టుపట్టున్న ఇండ్లన్నీ నీట మునిగినాయి. సీన్ కట్ చేస్తే గిన్నెలు చెమ్ములు అందుకొని వరద నీళ్లు ఎత్తిపోసుకురు జనాలు. మొత్తానికి ఏగిచ్చి ఎండలు కొట్టాల్సిన టైంలో ఎట్టకాలం వానలు రైతులు పెద్ద పరిశీలన పడేసినాయి. మరిగా నష్టపోయిన రైతులను సర్కారు ఎట్లా ఆదుకుంటుందో ఏమో చూడాలి.